హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మరొక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసానమాట. ఇది జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించిన నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ వివరాలు ఏంటో పూర్తిగా చూసేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, అడ్వర్టైజ్మెంట్ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలో పొజిషన్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అని కనిపిస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ పీడిఎఫ్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి వారి దగ్గర నుంచి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ ఇది వచ్చేసి జూన్ 28న రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక్క అప్లికెంట్కి అంటే ఒక్క క్యాండిడేట్కి మాత్రమే పొజిషన్ ఉందన్నమాట. ఓన్లీ వన్ పొజిషన్ మాత్రమే. ఈ పొజిషన్కి 3 years స్పాన్సర్డ్ ప్రాజెక్ట్ కింద అండర్టేక్ చేస్తున్నారనమాట. ఎవరైతే రీసెర్చ్ ఫెలోని హైర్ చేసుకుంటున్నారో వాళ్ళని 3 years బాండ్ మీద తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు చూస్తే 2024 to 27 ఇయర్ కూడా మెన్షన్ చేశారు. అలాగే ప్రాజెక్ట్ వచ్చేసి SERB సర్బ్ అనే ప్రాజెక్ట్ మీద మిమ్మల్ని హైర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. దీనికి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే MSc ఫిజిక్స్, MSc మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, అలాగే బయోటెక్నాలజీ లేదా ఈక్వలెంట్ ఆర్ అప్లైడ్ ఫిజిక్స్ లేదా గేట్ ఇలా మీరు ఏదైనా సరే, గేట్ కానీ నెట్ కానీ ఇలాంటి ఏవైనా సరే మీరు నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ అయినా క్వాలిఫై అయి ఉండాలన్నమాట. అలాగే ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ నోవల్ నాన్ థర్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ప్లాస్మా రియాక్టర్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఆల్ఫాటాక్సిన్ ఇన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ఇది మీ ప్రాజెక్ట్ టైటిల్. అలాగే స్పాన్సరింగ్ ఏజెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ వీళ్ళది సర్బ్ అనమాట. ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ వచ్చేసి డాక్టర్ రితీష్ కుమార్ గంగ్వార్ అండ్ డాక్టర్ సైబుద్దీన్ అండ్ M. మలియక్కల్ అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫిజిక్స్, IIT తిరుపతి. అండ్ ఓన్లీ వన్ పొజిషన్ మాత్రమే ఉంది. అలాగే అసైన్మెంట్ వచ్చేసి 1 year అండ్ కెన్ బి ఎక్స్టెండెడ్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్. ఫస్ట్ 1 year అయితే అంటే 3 years వరకు ఈ ప్రాజెక్ట్లోకి తీసుకుంటారు. బట్ ఫస్ట్ 1 year అయితే కన్ఫర్మ్. ఆ తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఉంచాలా తీయాలా అనేది డిసైడ్ చేసుకుంటారట. అండ్ మీకు వచ్చేసి మంత్లీ శాలరీ 37,000 పే చేస్తారు ప్లస్ HRA కూడా. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి desired experience in plasma reactor development, 3D design, experience in working with microorganism, good programming skills, good English writing skills and report writing. ఈ స్కిల్స్ ఉంటే ఇంకా మీకు బెస్ట్ అనమాట. మెయిన్గా ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ మోర్ దాన్ 28 years, అంటే 28 yearsకి మించకుండా ఉంటే బెస్ట్ అనేది అనమాట. అండ్ మీరు అప్లై చేయాలి అనుకుంటే మాత్రం డెడ్ లైన్ వచ్చేసి July 13th, 2024 ఈవినింగ్ 5 PM అనమాట. ఎవరైతే నేను ఎలిజిబుల్ అప్లై చేద్దాము అనుకుంటున్నారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డీటెయిల్డ్ CV అంటే కరికులం వీటని 2 pages, మ్యాక్సిమం 2 pages కన్నా ఎక్కువ మించకండి. అలా మీ డీటెయిల్స్ అన్నిటినీ, మీ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ అంతా కూడా CVలో ఇంక్లూడ్ చేసి 2 pages కన్నా మించకుండా ప్రిపేర్ చేసి దాన్ని ఆన్ ఆర్ బిఫోర్ July 13, 2024 లోపు డాక్టర్ రితీష్ కుమార్ గంగ్వార్కి అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, IIT తిరుపతి @ ఇది ఐడి ఈ మెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ 2 ఈమెయిల్ IDs csrc_recruitment@iittp.ac.in లేదా ritish@iittp.ac.in అనే మెయిల్ ఐడీస్కి మీ CVని పంపించాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే అప్లై చేస్తారో అంటే మీరు CVస్ని పంపిస్తారో వాళ్ళలో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఈమెయిల్ ద్వారా
వాళ్ళు కాంటాక్ట్‌లోకి రావడం జరుగుతుంది. అలాగే సెలక్షన్ అంతా కూడా దేని మీద బేస్ అయ్యి ఉంటుంది? క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇంటర్వ్యూలో మీ పెర్ఫార్మెన్స్. సో, ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వాళ్ళు మళ్ళీ మెయిల్ ద్వారా చెప్తారనమాట. బట్ ఇంటర్వ్యూ అనేది ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. త్రూ ఆన్‌లైన్ మోడ్‌లోనే వీళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే అప్లిక్ అప్లికెంట్స్‌ని సెలెక్ట్ చేయడం, రిజెక్ట్ చేయడం అనేది టోటల్‌గా వాళ్ళకి రైట్స్ అలాగే రిజర్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి, సో, నన్నెందుకు సెలెక్ట్ చేయలేదు? సో, నేను ఎలిజిబుల్ కదా అని మనం అడిగే రైట్స్ లేవనమాట. సో, ఇది డీన్ సిఎస్ఆర్‌సి నుంచి వచ్చిన నోటిఫికేషన్. సో, ఇది ఫిజిక్స్ డిపార్ట్మెంట్‌లో సెర్బ్ అనే ప్రాజెక్ట్‌లోకి 3 ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించిన నోటిఫికేషన్. సో, ఎవరైతే ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలో అండర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్‌లోకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఈ నోటిఫికేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఒక్క లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు ఏమన్నా కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.